రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? చెప్పు, నేను అమ్మమ్మ చెప్పమంటుంటే కళ్యాణి జాగ్రత్త. అమ్మా చూడమ్మా, నా చైన్ పట్టుకుని నన్ను పరిగెత్తిస్తుంది. ఇచ్చేవే. తీసుకోమనమ్మా, వచ్చి తీసుకోమను. ఇదిగో తీసుకో, ఇచ్చేవే దానికి. కళ్యాణి అక్క. కృష్ణమ్మ చూడది సునయనని ఎలా ఏడిపిస్తుందో. అది కళ్యాణి సునయన్ని ఏడిపించడం కాదు పిన్ని, కాళ్ళు వచ్చాయని కళ్యాణి ఆనందం. అవును, ఎన్ని రోజుల తర్వాత తను నడుస్తోంది, పరిగెడుతోంది. ఆ విషయం తనకి తెలియడం కోసం, తనకే గుర్తుండటం కోసం తను పరిగెడుతోంది. అవునమ్మా, నాకు కూడా అలాగే కనిపిస్తోంది. అక్క చైన్ ఇవ్వు. జాగ్రత్త జాగ్రత్త. ఏంటి అయిపోయిందా? ఈ చైన్ నీకొద్దా? అక్క చూడక్క. ఏ ఆగవే, నువ్వొస్తున్నావా? దా వచ్చి తీసుకో. రాక రాకుంటుంటే ఆగు. వచ్చి తీసుకో. సునీనా పట్టుకో, ఆగు, పట్టుకో సునీనా. దాని చెడివు ఇవ్వు. తీసుకో. ఇంత సరదాల మధ్య ఆ చిన్నదొక్కటే తక్కువైపోయింది. అదప్పుడే పెద్దదై వెళ్ళిపోయింది. నువ్వేం బాధపడకమ్మమ్మా, నిదానంగా తన జీవితం సెట్ అవుతుంది. హాసిని లైఫ్ పూర్తిగా సెట్ అవ్వాలంటే ముందు మనం అరుంధతి గారి బాకీ తీర్చాలి. అది తీర్చాలంటే మనం ఈ స్కూల్ యూనిఫామ్ కుట్టే పని పూర్తి చేయాలి. ఆ మెటీరియల్ తేవడానికి నేను రెడీ అవుతుంటే కళ్యాణి అక్క నేను వేసుకుంటున్న చైన్ తీసుకొచ్చేసింది. సర్లే, నీ చైన్ నువ్వు తీసుకున్నావు కదా, పద బయలుదేరదాం. అమ్మా కళ్యాణి, సునైనా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన జీవితం మారకూడదని కోరుకునేవాళ్లు మన వెనకే ఉన్నారు. మనల్ని నాశనం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సరుకుని ఇంటికి తీసుకురావాలి. అమ్మా నువ్వేం కంగారు పడకు, మేం చాలా అలర్ట్గా ఆ సరుకుని ఇంటికి చేరుస్తాం. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే, జాగ్రత్త. అలాగే అక్క. జాగ్రత్త అమ్మా. సరే అమ్మమ్మ. లక్ష్మి, టిఫిన్ ఏంటి? అమ్మగారు, నువ్వు తినగలిగేవి ఏమీ లేవు. రోజు మాకు నచ్చిన టిఫినే ఉంటుంది. ఈరోజు బాజ్రా రోటీ, లసూన్కి చట్నీ. అవును, నువ్వు నాకేమవుతావు? విక్కీకి అమ్మమ్మ అంటే నాకు నానమ్మ కదా. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అంటే
అంటే నేను నా మొగుడి దగ్గరే ఉండాలని ఊరంతా కలిసి నన్ను ఈ కొంపలో తీసుకొచ్చి పెట్టారు. మరి నీ మొగుడు అదే తాత, ఆ తాత అక్కడెక్కడో రాజస్థాన్లో ఉన్నాడు. నువ్వేమో నీ మొగుడిని వదిలేసి ఇక్కడేం చేస్తున్నావు? నువ్వాగు. ఏంటి ఏమన్నావు? నేనేం తప్పు మాట్లాడలేదు. మా పిన్నిని ఎక్కడుండమని చెప్పావు? ఆవిడ మొగుడు. అవును, పెళ్ళానికి మొగుడుంటే ఆ పెళ్ళాం మొగుడు దగ్గరే ఉండాలి కదా అన్నాను. ఏ మొగుడనే మాట తప్పు మాట కాదుగా అత్తయ్య గారు. మరి మీ అమ్మ ఆవిడ మొగుడు దగ్గర లేదెందుకు? మా అమ్మ గురించి ఈ ఊరు మొత్తం తెలుసు. మా అమ్మకి జరిగినట్టుగా ఆడపిల్లలు పుట్టారనే వంకతో మీ తాత మీ అమ్మమ్మని వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోలేదు కదా. అలాంటప్పుడు ఈవిడ గారు మీ తాత ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళుండాలి కదా. ఎవరు ఎక్కడుండాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేది నేను. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం కుదరదు ఈ ఇంట్లో. నేనేం బయట మనిషిని కాదు. ఈ ఇంట్లో నేను ఓ సభ్యురాలినే. మాట్లాడే హక్కు నాకు ఉంది. నేను టిఫిన్ ఏంటి అని లక్ష్మిని అడిగితే ఈవిడే కావాలని అడ్డం వచ్చి మాట్లాడింది. అందుకే ఇక్కడ అడ్డంగా ఉండడం ఎందుకు అన్నాను. అదే నా విషయంలో తలదూర్చకుండా ఉండుంటే నా మానాన్న నేను లక్ష్మికి టిఫిన్ గురించి చెప్పేదాన్ని, వెళ్ళిపోయి ఉండేదాన్ని. లక్ష్మి, నాకు చక్కగా పూరీలోకి శనగపిండి, బంగాళదుంప, ఉల్లిపాయలు వేసి కూర చేసి పెట్టు. మనిషికో రకం టిఫిన్ చేసి పెట్టడానికి ఇదేమీ హోటల్ కాదు. బాగా చెప్పావు. రేపు నీకు పెళ్ళయి వచ్చినవాడు ఏ చైనా వంటల్లో నచ్చినవాడైతే నువ్వు వాడితో పాటు ఆ కప్పలు బల్లులు తింటావా? లేదా నీకు నచ్చిన ఫుడ్ వడ్డించుకుంటావా? నా కూతురికి మా ఖాందాన్లో మంచి సంబంధం చూస్తాను. అదే అత్తయ్య గారు, మీ వాళ్ళు సంబంధం చూస్తామని చెప్తున్నారు కానీ ఇలాంటి ఇబ్బంది వస్తే ఏం చేస్తారో చెప్పట్లేదు మీరు. ఖచ్చితంగా ఏ మనిషి అయినా తనకు నచ్చిందే, తను రోజు తినేదే తింటారు. నాకు నేను తినగలిగేదే పెట్టమంటున్నాను. అలా పెట్టరంటే చెప్పండి. నాకు సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదని పంచాయతీ పెట్టిస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యో, నేనెక్కడ బెదిరిస్తున్నానండి. నాకు సహించి భోజనం తినడం నా హక్కు. అది కుదరదు అంటే పెద్దల్ని న్యాయం అడుగుతాను అంటున్నాను. నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? అసలు నీకు పిన్ని, మంచివాడితో మంచితనంగా ఉండొచ్చు, అలాగని చెడ్డవాడితో చెడుగా ఉండకూడదు. బురదని బురదతో కడుక్కోలేం కదా, వదిలేండి. హాసిని,